రాజధాని గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రపతి సంతకం అనంతరం కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజీవ్ మణి గెజిట్ విడుదల చేశారు. అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రపతి సంతకం అనంతరం కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజీవ్ మణి గెజిట్ విడుదల చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును మొన్న రాజ్యసభ అదేవిధంగా లోక్సభ ఆమోదించాయి. ఆ తర్వాత ఈ బిల్లును కేంద్ర హోంశాఖ నుంచి నేరుగా రాష్ట్రపతికి వెళ్ళాయి. ఈ రోజు రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించుతూ సంతకం చేయటమే, రాజముద్ర వేయటంతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లును గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాజధానికి సంబంధించి చట్టబద్ధత రావటంతో పాటు రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రాష్ట్రపతికి కృతజ్ఞతగా ఉంటారు అని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన లోక్సభ, రాజ్యసభలోని అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాధించిన విజయం అని కూడా పేర్కొన్నారు. ఈ విజయం అంతా కూడా రాజధాని అమరావతి రైతుల త్యాగానికి ఫలితమనని, ఈ చట్టబద్ధత రావటం రాజధాని అమరావతి రైతులకు కూడా విజయం చేకూరినట్టయిందని కూడా ఆయన వివరించారు. దీంతో పాటు ఈ బిల్లు చట్టబద్ధత పొందినందుకు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీలందరికీ కూడా, తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీకి చెందిన ఎంపీలందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలోను లోక్సభలోను మద్దతు ఇచ్చిన ఎంపీలందరికీ కూడా ఆయన, అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా అమరావతి రైతులు రాజధాని అమరావతికి చట్టబద్ధత ఇవ్వాలి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని కూటమి ఎన్డీఏ కూటమి తన మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి 2025 మేలో కేబినెట్ తీర్మానం చేసినప్పటికీ కూడా దీనిపై చట్టబద్ధత కల్పించే ఫైల్ కేంద్రంలో సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖతో పాటు ఆర్థిక శాఖ ఈ బిల్లు సర్క్యులేట్ అయింది. కేబినెట్ నోట్ సర్క్యులేట్ అయింది. అయితే ఈ కేబినెట్ నోట్ సర్క్యులేట్ అయిన సమయంలో న్యాయశాఖకు చెందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయాలి అని చెప్పి కూడా సూచించారు. దీంతో గత నెల 28వ తేదీన, మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5ను సవరించాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ ఏకగ్రీవ తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి అందిన తర్వాత కేబినెట్ ముందుగానే లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదం తీసుకున్నారు. అయితే తర్వాత దీనికి సంబంధించి కేబినెట్ లో కూడా పెట్టి రాటిఫై చేసుకోనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తో పాటు రాజధాని రైతుల్లో కూడా ఆనందం వెల్లివిరిచింది. మొన్న బిల్లు లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లి అక్కడ రైతులతో కలిపి ఆయన ప్రధానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ నుంచి ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రధానికి రాష్ట్రపతికి ఆమోదానికి వెళ్లటంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా అమరావతి రైతులు సాధించిన విజయం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడం, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేసిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నారని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.